హలో ఎవ్రీవన్, ఈరోజు ఫ్రై పీస్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇది మనకి శ్రీకన్య చికెన్ బిర్యానీ లాగే, కానీ ఈరోజు మటన్తో చేస్తున్నాను. 1 కిలో మటన్ తీసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ 1.5 కప్ తీసుకున్నాను. దీనికి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, లెమన్ తీసుకున్నా. తర్వాత గరం మసాలా, హోల్ గరం మసాలా, జీలకర్ర, సోంపు, మిరియాలు, లవంగం, అనాసిపు, ఇలాచి, పట్ట. సో మిరియాలు ఎక్కువ చేర్చుకోండి. మిరియాలు ఘాటు మనకు చాలా బాగుంటుంది ఈ ఫ్రై పీస్ బిర్యానీలో. సో మీ టేస్ట్కి తగ్గట్టు మిరియాలు యాడ్ చేసుకోవచ్చు, డిక్రీస్ చేసుకోవచ్చు. అండ్ ఆనియన్స్, మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల ఈ ఫ్రెష్ ఆనియన్స్ వచ్చి తక్కువే సరిపోతుంది. అండ్ ఇంకా పసుపు, కరివేపాకు. ఈ కరివేపాకు ఏంటంటే మనం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది ఈ ఫ్రై పీస్ బిర్యానీ అనేది. నేనైతే 1 కప్ కరివేపాకు తీసుకున్నాను, 1 కప్ పెరుగు. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ప్రాసెస్. ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో చెప్తాను. ఆనియన్స్ని చాలా సన్నగా స్లైస్ చేసుకోండి. చూడండి ఇంత సన్నగా. సో ఇవన్నీ మనం యాడ్ చేసేసుకుందాం ఆయిల్లో. ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు మనం దగ్గరే ఉండాలి, తొందరగా మనకి కలర్ చేంజ్ అయిపోతాయి. సో ఇలా కలుపుతూ ఉండాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే మనకి బిర్యానీకి చాలా టేస్ట్ యాడ్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కరెక్ట్ స్టేజ్లో మనం దింపేసేయాలి. సో ఇప్పుడు చూడండి మన ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇలా కలుపుతూ ఉండండి. మీకు కావాలంటే ఆయిల్ ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. నాకైతే ఈ హాఫ్ గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోయినాయి. ఈ టైంలో మనం తీసేసేయాలి, లేకపోతే ఇంకా బ్లాక్ అయిపోతాయి. మనం ఈ వేడి మీద తీయడం వల్ల మనం కాసేపు చల్లారేలోపు మనకి ఇంకా బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది. సో కరెక్ట్ స్టేజ్లో దింపేసేయండి. ఇలా తీసుకున్నప్పుడు మనకి బిర్యానీలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బ్లాక్ అయిపోతే కనుక మనకి చేదు యాడ్ అయిపోతుంది ఈ బ్రౌన్ ఆనియన్స్ వల్ల బిర్యానీకి. సో జాగ్రత్తగా మనం ఈ బ్రౌన్ ఆనియన్స్ కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకముందే మనం తీసేయాలి ఆయిల్ నుంచి. ఈ ఆయిల్ని అలా పక్కకు ఉంచేసుకోండి. ఎప్పుడు కూడా బిర్యానీ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోండి. ఆయిల్తో మనం బిర్యానీ రైస్ రెడీ చేసుకోవచ్చు, ఆర్ మటన్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో నేను తీసుకున్న 1 kg మటన్ కుక్కర్లో వేసేస్తున్నాను. నేను వాష్ చేసేటప్పుడే సాల్ట్ లైట్గా కొంచెం పసుపు వేసి వాష్ చేస్తున్నాను. సో అది అలా యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని హాఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనం తీసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ అన్నీ కూడా హాఫ్ ఈ మటన్లో చేర్చుకోవాలి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్న పెరుగు హాఫ్ కప్, నెక్స్ట్ గరం మసాలాలో ఉన్న అన్ని గరం మసాలాలు హాఫ్ ఆఫ్ గరం మసాలా దీంట్లో చేర్చుకోండి. ఎందుకు అన్ని హాఫ్ అంటున్నా అంటే మనం మటన్ ఫ్రై చేసి తీసుకున్నాక రైస్ చేసేటప్పుడు రైస్కి కావాలి. సో మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు ఫుల్ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మటన్కి హాఫ్ క్వాంటిటీ దీంట్లో నుంచి చేర్చుకుంటే సరిపోతుంది. లేదు మీకు మసాలా ఎక్కువ కావాలంటే దీన్ని గ్రైండ్ చేసి పొడిగా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే హోల్ మసాలానే వేస్తాను. సో ఆ స్పైసెస్ మనకి ఘాట్ ఎక్కువ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే వాటర్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. 1 kg మటన్కి నేను 3 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇదే 3 గ్లాసెస్తో నేను రైస్ తీసుకున్నాను. సో మనకి దీంట్లో నుంచి వాటర్ కావాలి మటన్ ఉడికి
దాంట్లో నుంచి వచ్చే వాటర్ సూప్ లాగా, ఆ సూప్ వాటర్తోనే మనం బిర్యానీ చేస్తాము. సో ఇప్పుడైతే ఒక 5 to 6 విజిల్స్ తీసేద్దాము దీంట్లో నుంచి. మీ మటన్ కొంచెం హార్డ్గా ఉంటే కనుక 10 to 12 విజిల్స్ కూడా పడుతుంది. నేను తీసుకున్న మటన్ అయితే ఇప్పుడు ఫ్రెష్ అండ్ యంగ్ మటన్, సో 5 to 6 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడైతే పెరుగు పచ్చడికి ఆనియన్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. సో సేమ్ మనం ఫ్రైడ్ ఆనియన్స్కి కట్ చేసుకున్నట్టే స్లైసెస్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఈ ఆనియన్స్లో మనం కొంచెం సాల్ట్ వేసి బాగా గట్టిగా చేతితో కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్లో ఉన్న ఆ ఘాటు తగ్గుతుంది మనం రైస్ రెడీ అయ్యేలోపు. అండ్ మనకి ఆ సాల్ట్ ఈ ఆనియన్తో మిక్స్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మన బిర్యానీ తయారైన తర్వాత కూడా తీసి సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు ఇవి ఇలా రెడీ చేసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా పెరుగు ఇప్పుడే కూడా యాడ్ చేసేయచ్చు, ఆర్ మన బిర్యానీ అంతా అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే కొంచెం పెరుగు యాడ్ చేసేసుకుందాం దీంట్లో. చూడండి ఆనియన్స్ వాటరీ స్ట్రక్చర్స్కి వచ్చేసాయో. ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసేసుకుందాము. సో ఈ పెరుగు కూడా వేసి కొంచెం బాగా కలిపి పెట్టేసుకోండి. మీరు దీంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు అవి అంతగా ఇష్టపడరు, సో అందుకని యాడ్ చేయలేదు. సో ఇది ఇలా పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే మన మటన్ 6 విజిల్స్ వచ్చేసాయి. ఎలా రెడీ అయిందో చూద్దాం ఒకసారి. సో చూడండి మన మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసేటప్పుడు ఎంత వాటర్ ఫామ్ అయిందో మనం మెషర్ చేసి పెట్టేసుకోండి. అప్పుడే మనం రైస్ కుక్ చేసేటప్పుడు ఈ వాటర్ యాడ్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. నేను యాడ్ చేసిన వాటర్ కాకుండా దీంట్లో మన మటన్ మీట్ నుంచి చాలా వాటర్ అండ్ ఫ్యాట్ కంటెంట్తో మనకి వాటర్ ఫామ్ అయి ఉంటుంది. సో మెషర్ చేసి పెట్టేసుకోండి. సో నాకైతే 3 గ్లాసెస్ వచ్చాయి. ఈ సూప్ని మనం పిల్లలకి ఇలాగే కొంచెం సాల్ట్ వేసి సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, మంచిది కూడా. మా పిల్లలైతే ఇలా సూప్ని ఇస్తే తాగుతారు. చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా హెల్తీ కూడా. వాళ్ళకి మీట్ డైరెక్ట్గా పెట్టడం కన్నా ఇలా సూప్ ఇవ్వడం చాలా మంచిది అండ్ ఈజీ కూడా. సో మనకైతే ఇప్పుడు 3 గ్లాసెస్ సూప్ దీంట్లో నుంచి తీసుకున్నాము. ఈ వాటర్ని మొత్తం ఒక గిన్నెలోకి మెషర్ చేసి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఈ మటన్ని మనం ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం రండి. ఈ ప్యాన్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకున్న సేమ్ ప్యాన్. సో దీంట్లో కొంచెం నేను పీనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి మటన్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ మటన్ని మనం డైరెక్ట్గా ఆ ప్యాన్లోకి మార్చేసుకుందాము. మీకు ఓవరాల్గా 2 ప్యాన్స్ సరిపోతాయి. ఒకటి బిర్యానీ చేయడానికి, ఇంకొకటి ఫ్రై పీస్ మటన్ చేసుకోవడానికి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న సేమ్ ప్యాన్లోనే మనం మటన్ రెడీ చేసేసుకోవచ్చు. ఈ మటన్ బాయిల్ అయిన సేమ్ గిన్నెలో మనం రైస్ తయారు చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏదైతే హాఫ్ ఆఫ్ మసాలా రెడీ చేసుకున్నామో ఆ బ్యాలెన్స్ మసాలా అంతా దీంట్లో కొంచెం చేర్చుకోండి. ఈ మటన్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేయడం వల్ల కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత కారం, ఉప్పు ఇప్పుడు చేర్చుకోండి. నేనైతే బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు. సాల్ట్ వేసుకుంటే మనకి మీట్ అంత తొందరగా ఉడకదు.
సో ఎప్పుడు కూడా ఏ మీట్ బాయిల్ చేసినా సాల్ట్ యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసేద్దాము. యాడ్ చేసి బాగా కలపండి. మటన్లో మీరు ఆయిల్ ఎక్కువ వాడతారంటే ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను జనరల్గానే చాలా తక్కువ ఆయిల్ వాడతాము. సో అందుకని నేను ఆయిల్ అంతగా యాడ్ చేయలేదు ఇక్కడ. సో ఇది అలా సిమ్లో ఉంచేద్దాము. సో నెక్స్ట్ అయితే బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ ఆయిల్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ నుంచి బ్యాలెన్స్ ఉన్న ఆయిల్ని మొత్తం దీంట్లో చేర్చేసుకుంటున్నాను. సో ఇలా దీంట్లో మనం పచ్చిమిర్చి, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ అండ్ మిగతా కారం అంతా యాడ్ చేసేసుకోండి. ఈ రైస్ చేసేటప్పుడు కూడా హోల్ మసాలా వేస్తున్నాను నేను. మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న మసాలాలో హాఫ్ ఉంచాం కదా, ఆ మసాలా యాడ్ చేస్తున్నాను. మీకు హోల్గా కాదు, మసాలా ఘాట్ ఎక్కువ కావాలనుకుంటే కనుక దీన్ని గ్రైండ్ చేసో లేకపోతే కొంచెం కచ్చాపిచ్చాగా పొడి చేసి వేసుకోవచ్చు. నేనైతే హోల్గా వేసేస్తున్నాను. సో ఇలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ కూడా నేను ఆయిల్ కొద్దిగానే యాడ్ చేశాను. మీకు ఇంకా ఆయిల్ కావాలి లేకపోతే మీకు సరిపోదు అనుకున్నప్పుడు మీరు ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం 1/2 అవర్ టు 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా బాస్మతి రైస్ నానబెట్టాకే 1/2 అవర్ అయినా 1/2 అవర్ టు 20 మినిట్స్ మినిమం నానబెట్టుకోవాలి. వల్ల ఏంటంటే మనకి రైస్ పొడవుగా వస్తుంది. సో ఇప్పుడైతే నేను రైస్ యాడ్ చేసేస్తున్నాను. వాటర్ వేయకముందే రైస్ వేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ఆ మసాలా అంతా రైస్కి పట్టుకుంటుంది. చాలా మెల్లగా కలుపుకోండి సైడ్స్ నుంచి. ఒక 2 మినిట్స్ అలా కలిపేసి ఉంచేసేయండి. అప్పుడే మనకి ఆ మసాలా అంతా రైస్తో కలిసిపోతుంది. సో ఇలా ఉంచేసేయండి. మన మటన్ చూసారంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కుక్కర్లో వేయడం వల్ల బాగా మెత్తగా ఉడికిపోయింది. మనం ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాం కదా, దాంట్లో హాఫ్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో యాడ్ చేసేయండి. కరివేపాకు మిగతా బ్యాలెన్స్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ కూడా మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా గీ యాడ్ చేస్తున్నాను. మీరు ఈ స్టేజ్లో మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఘాట్ ఇంకా ఎక్కువ కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు, ఎందుకంటే పిల్లలకి కూడా సర్వ్ చేయాలి కాబట్టి అంత ఘాటుగా తినరు. సో మన మటన్ అయితే ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు మనం రైస్ని చూద్దాము. రైస్ కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి. సో ఇప్పుడైతే మనం తీసి పెట్టుకున్న సూప్ వాటర్ని యాడ్ చేసేసుకుందాము. మళ్ళీ ఒకసారి మెషర్ చేసుకుంటున్నాను నేను. సో సూప్ వాటర్ మొత్తం యాడ్ చేసేసుకోండి మెషర్ చేసి, మీరు తీసుకున్న రైస్కి తగినట్టు. మనకి మిగతా వాటర్ అయితే నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 3 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ మన సూప్ వాటర్తో కలిపి. సో మెల్లగా అలా కలుపుకోండి ఒకసారి. కలిపేసి మనం ఈ స్టేజ్లో సాల్ట్, కారం మీకు ఏమన్నా కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఒకసారి మెల్లగా అలా కలిపేసేయండి. ఇప్పుడు మనం ఇలా చేయడం వల్ల మన సూప్లో ఉన్న టేస్ట్ అంతా రైస్కి పట్టి చాలా బాగుంటుంది టేస్టీగా. ఎప్పుడు కూడా విజిల్ పెట్టద్దు, ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ హై 15 మినిట్స్ లో, ఇదే ప్రాసెస్ మనకి బిర్యానీ రైస్ ఎప్పుడు కూడా. సో ఇలా మూత పెట్టుకోవచ్చు, విజిల్ వేయకండి. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, సో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా బాస్మతి రైస్ వేసినప్పుడు కొంచెం మెల్లగా కలుపుకోండి, రైస్ విరిగిపోతుంది తొందరగా. సో మనం తీసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను. మన మటన్ రెడీ అయిపోయింది. సో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోండి. మన రైస్ని ఒకసారి చెక్ చేసుకొని 5 మినిట్స్ హైలో పెట్టేద్దాము. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల టేస్ట్ అండ్ కలర్ కూడా మారుతుంది మన బిర్యానీకి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకోండి. ఇదేంటంటే మనకి రైస్ సర్వ్ చేసేటప్పుడు పైన సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా. సో అందుకని కొంచెం విడిగా ఉంచేసుకున్నాను. లెమన్ ఒక హాఫ్ లెమన్ వేసుకోండి. ఈ లెమన్ వల్ల మనకి రైస్ విరిగిపోకుండా ఉంటుంది తొందరగా. సో ఒక్కసారి మెల్లగా అలా కలిపేసి మూత పెట్టేద్దాము. విజిల్ వేయకండి, మూత పెట్టినా కూడా మీరు విజిల్ వేయద్దు. నేనైతే ఇలా పెడుతున్నాను మూత. 5 మినిట్స్ హై 15 మినిట్స్ లో, ఐ మీన్ సిమ్. లో అంటే సిమ్లో పెట్టుకోండి, మీడియం కూడా కాదు, 15 మినిట్స్ సిమ్. సో చూడండి మన మటన్ కూడా రెడీ అయిపోయింది. మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసుకోండి మటన్లో. ఈ స్టేజ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మన మటన్ రెడీ. సో రైస్ ఇప్పుడైతే 5 మినిట్స్ హై తర్వాత ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోతుంది. ఈ స్టేజ్లో సిమ్లో పెట్టేసుకోండి. సో సిమ్లో పెట్టి 15 మినిట్స్ సిమ్లో, ఆ తర్వాత 5 మినిట్స్ వరకు ఓపెన్ చేయకండి. ఇలా మనకి సూపర్గా బిర్యానీ రెడీ అయిపోతుంది. సో మెల్లగా తీసి సర్వ్ చేసుకోండి. అసెంబుల్ చేసి చూద్దాము. ఇలా రైస్ వేసేసుకొని మన ఫ్రై చేసుకున్న మటన్ని పైన వేసి సర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మటన్ వేసేసుకుందాము. అండ్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ లెమన్ ఆనియన్తో సర్వ్ చేసుకోండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా మనకి బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మన టేస్టీ హైదరాబాదీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. தமிழ்ல சொல்றீ? நல்லா இருக்கா? நல்லா இருக்கா? சூப்பரா இருக்கா? ஓகே. என்னது அது? பிரியாணி.